ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి, ఇటువంటి పరిస్థితుల మధ్య ఉదయం లేవగానే ఏమేమి ఎదుర్కోవాలని భయపడుతూ నీవు ఉన్నావో, ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు, నీవు దేవుని మీద నమ్మకాన్ని ఉంచినప్పుడు, నీ కష్టము నీవు కష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన ఆశీర్వాదము నీ మీదకు వస్తుంది గనక నువ్వు ఏమాత్రము కూడా సిగ్గుపరచబడవని సర్వోన్నతుడైన నీ తండ్రి ఈ దినము వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం ఎంత అదృష్టవంతులు అంటే ప్రతి దినము దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. దేవుడు తన బిడ్డలకు ఇచ్చేవాడు, ప్రేమించేవాడే తప్ప ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. బహుశా నీ జీవితంలో నీకు మించిన ఇబ్బందుల మధ్య నువ్వు అనగొట్టబడుతూ ఉన్నావేమో. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన ఎవరి కోసం ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు? నీ కోసమే. మరి దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే నువ్వేం చెయ్యాలి అంటే ప్రార్థన. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించి ప్రార్థన చేయి. నువ్వు చేసే చిన్న ఉద్యోగమైనా పెద్దదైనా, చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా, ఏదైనా సరే నీతి న్యాయాలతో నీవు ముందుకు వెళ్ళాలి. చాలామంది వారి ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితాల్లో ప్రభు కొరకు నమ్మకంగా జీవించకుండా దేవుని వైపు చూస్తూ ఉంటారు. చూడండి, ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు కావాల్సింది ఆయన చిత్తానుసారంగా జీవించే బిడ్డలు. ఈరోజు దేవునికి నీ మీద నమ్మకం ఉంది కనుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు ఏమాత్రం కూడా సిగ్గుపడవని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. బలమైన ప్రార్థన చేసే వ్యక్తిగా ఈ రోజు నుంచి నువ్వు తయారవ్వాలి. చాలామంది బిడ్డలు ఏదో ప్రార్థన చేసావులే, ఓ 10 నిమిషాలు, పావుగంట దేవునితో మాట్లాడుకున్నావులే అని అనుకుంటారు. కానీ నిజంగా నీ మనసు సంతృప్తుందా? నువ్వు చేసే ప్రార్థన బట్టి నీకు తృప్తి కలుగుతుందా? నీ హృదయం సంతోషం వ్యక్తపరుస్తూ ఉందా? ఒకసారి ఆలోచించే. దేవునితో మాట్లాడు. ఆయన దగ్గర మోకాళ్ళయ్యి, నీ చేతులు ఆయన తట్టు చాపి, అయ్యా నువ్వు తప్ప నాకెవరూ లేరయ్యా, ఈ పరిస్థితుల్లోంచి కేవలం నువ్వే మమ్మల్ని బయటికి లాగగలవయ్యా, మా బిడ్డల్ని ఉన్నతమైన స్థానానికి నువ్వు పంపించగలవయ్యా, మమ్మల్ని గొప్పగా నువ్వు నిలబెట్టగలవయ్యా, నువ్వు మాత్రమే ఆశీర్వదిస్తావు ప్రభు అని ఆయన సన్నిధిలో ఉదయాన్నే కాచుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడా అండి? తప్పకుండా వింటాడండి. దావీదు అంటాడు కదా, నేను దేవుని గుమ్మం వద్ద కాచుకొని ఉన్నాను అంటాడు ఆయన. ఈరోజు ఉదయాన్నేలే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, మోకరించు, నీ కన్నీరు కార్చు, చెప్పు దేవునికి, అయ్యా ఈ పరిస్థితుల విషయంలో నేను నలగొట్టబడుతున్నాను, ఇదిగో నాకు భయంగా ఉంది, ఇదిగో నాకు ఆశ ఉంది, ఈ పరిస్థితుల మధ్య నేను ఈ వాగ్దానాన్ని వింటున్నాను ప్రభువా, నువ్వు నాతోనే మాట్లాడవు ప్రభువా, నువ్వేమాత్రం నన్ను వెనక్కి తగ్గే పరిస్థితుల్లో నువ్వు నన్ను నెట్టివేయవయ్యా, నన్ను సిగ్గుపడినవయ్యా, నువ్వే సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.